ప్రిన్స్ మహేష్ బాబు శ్రీలీల జంటగా నటించిన మూవీ గుంటూరు కారం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే జనదళం పార్టీ అధినేత అయినటువంటి వైరా వెంకట సూర్యనారాయణ అంటే ప్రకాష్ రాజు కూతురు వైరా వసుంధర రమ్యకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు అంటే రవిశంకర్ కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే ఆమెకు రెండో పెళ్ళి అయిన విషయాన్ని అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయట పెడతానని బెదిరిస్తాడు. అయినా కూడా కూతురినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందు చూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకటరమణ అలియాస్ రమణ అంటే మన హీరో మహేష్ బాబును పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించాడు. తండ్రి రాయల్ సత్యం అంటే జయరాం చెప్పిన వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డును నడిపిస్తాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? 10 ఏళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్ళి ఎందుకు చేసుకుంది? 25 ఏళ్ల కొడుకును ఇంటి ముందుకు వచ్చినా చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము అంటే హీరోయిన్ శ్రీలతో రమణ ఎలా లవ్లో పడ్డాడు? మరదలు రాజీ మీనాక్షి చౌదరి పాత్ర ఏంటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు అనేది మిగిలిన కథ. ఎలా ఉందంటే త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు భావోద్వేగాలకు ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పందాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్లాచెదురైన ఓ మంచి కుటుంబం మళ్ళీ ఎలా కలిసింది? దూరమైన తల్లి కొడుకు చివరికి ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించాడు. అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు తాలూకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణలోనూ కొత్తదనం కొరబడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి, కథనం ఎలా సాగుతుందనే రివీల్ చేశాడు. మహేష్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది. తనదైన కామెడీ ట్రైనింగ్తో ఎరగదీశాడు. ఇంకా ఇది నా నెక్లెస్ గొలుసు పాటకు మహేష్ శ్రీలీల వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ను ఊరికతలించాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నవి. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్ట్ స్టాప్లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు దర్శకుడు. సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్ట్ హాఫ్లో కథ ఏమి ఉండదు. కిటికీలో నుంచి చూసే నాన్న, తలుపులు మూసుకునే అమ్మ, రోడ్డు మీద తిరిగే కొడుకు. సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ హాఫ్ కథ. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త హీరోలెస్గా సాగుతుంది. లేడీస్తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్స్, అజయ్ క్యారెక్టర్తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించవచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరికి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. చివరిలో తల్లి కొడుకు అంటే రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య జరిగే సంభాషణలు ఉదయాలను అత్తుక్కుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే రమణ పాత్రకు 100% న్యాయం చేశాడు మహేష్ బాబు. యాక్షన్తో పాటు డ్యాన్స్ కూడా ఎరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలిష్గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరిగానే డ్యాన్స్తో ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇంకా వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి తనకు గుర్తుండే పాత్రలో నటించింది. ఫస్ట్ హాఫ్లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నతులో చాలా చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్తో పాటు మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఇంకా సాంకేతిక విషయాలకు వస్తే తమన్ సంగీతం ఆకట్టుకుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం
కాస్త తగ్గిందని చెప్పాలి. ఈ సినిమా పాజిటివ్ మహేష్ నటన ప్లస్ తన పాత్ర, అంతే పాటలు, శ్రీలీల డ్యాన్సులు. నెగిటివ్స్ కథా కథనం, కొరవడబడిన భావోద్వేగాలు, రచనలో కనపడని త్రివిక్రమ్ మార్క్. చివరిగా చెప్పాలంటే గుంటూరు కారం ఘాటున రుచి లేదుగా అనిపించింది. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.